సో ప్రీ ప్రొడక్షన్లో ఫస్ట్లీ యాక్టర్స్ వర్క్షాప్, తర్వాత స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ అండ్ లొకేషన్ స్కౌటింగ్ అండ్ స్కెడ్యూలింగ్. మా టీం నుంచి ఒక టీం అంతా కంప్లీట్గా లొకేషన్ స్కౌటింగ్ మీద ఉంటే మేము స్కెడ్యూలింగ్ ఎవ్రీథింగ్ లైక్ ఎలా అంటే ఈ 7 daysలో క్యాస్ట్ అవైలబిలిటీ, క్రూ అవైలబిలిటీ చూసుకొని స్క్రీన్ ప్లేకి తగ్గట్టు ఏ సీన్ ఎప్పుడు షూట్ చేయాలి, ఎలా షూట్ చేయాలి, ఏ టైంలో షూట్ చేయాలి, ఎవ్రీథింగ్ మేము ప్లాన్ చేసాం. ఎందుకంటే మనకు ఉన్నది 7 days ఆఫ్ టైం. ఈ 7 days ఆఫ్ టైంలోనే ఎవ్రీథింగ్ మేము కంప్లీట్ చేయాలి. ఎందుకంటే లైక్ వీ నో దట్ మనకి మేమంతా ఐటీ ప్రొఫెషనల్స్, మాకు లీవ్స్ దొరకవు. అట్ ద సేమ్ టైం యాక్టర్స్ కూడా దే గెట్ బిజీ ఇన్ దేర్ టెస్ట్ షెడ్యూల్. సో అది మేము ప్లాన్ దృష్టిలో పెట్టుకొని మేము ముందే మొత్తం ప్లాన్ చేసాం అనమాట. సో ఈ విధంగా మొత్తం అన్ని లాక్ చేసుకున్నాక, ప్రాపర్ షెడ్యూల్ చేసుకున్నాక ముందే ఒక 1 month యాక్టర్స్తో వర్క్షాప్ చేయించామన్నమాట. యాక్టర్స్ వర్క్షాప్లో ఏంటంటే మేమందరం ఎంప్లాయీస్ కాబట్టి ఎవ్రీడే ఈవినింగ్ అలాగా మేము మీట్స్ పెట్టుకునే వాళ్ళం సాయంత్రం. సో దాంట్లో మేము యాక్టర్స్కి స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ పెట్టేవాళ్ళం. సో దాన్ని బేస్ చేసుకుని యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ని షూట్ చేసి కొన్ని వీడియోస్ డైరెక్టర్ నాయుడుకి పంపించేవాళ్ళు. సో ఆ నాయుడు ఆ వీడియోస్ చూసి పర్ఫార్మెన్సెస్లో ఎలా ఉండాలి, ఏం చేంజెస్ కావాలి అనేవి నాయుడు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అలా యాక్టర్స్ వర్క్షాప్ అనేది ప్రాపర్గా ప్రిపేర్ అయిపోయింది. సో అంతా ప్రాపర్గా ప్రిపేర్ అయినప్పుడే షూటింగ్కి వెళ్ళామన్నమాట. జబర్జంగి స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్, ప్లీజ్ వాచ్ ఇట్.